హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి మే 3 కరెంట్ అఫైర్స్ వీడియో. సో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఈరోజు ఫస్ట్ టాపిక్ చూస్తే కనుక మే 3 యొక్క స్పెషాలిటీ ఏంటంటే ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం, వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే. ఏ రోజున జరుపుకుంటారంటే మే 3న జరుపుకుంటారు, మే 3న. సో ఈ దినోత్సవాన్ని ఎవరు నిర్వహిస్తారంటే యునెస్కో ఈ ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవాన్ని యునెస్కో నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ 2025కి థీమ్ ఏంటంటే రిపోర్టింగ్ ఇన్ ద బ్రేవ్ న్యూ వరల్డ్, ద ఇంపాక్ట్ ఆఫ్ ఏఐ ఆన్ ప్రెస్ ఫ్రీడమ్ అండ్ ద మీడియా. సో ఇక్కడ ఏఐ వర్డ్ అనేది గుర్తుంచుకోండి. ఇది వచ్చేసి ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం 2025 ఇయర్కి గాను థీమ్ అన్నమాట. సో ఇక్కడ అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం సందర్భంగా ఒక ఇండెక్స్ కూడా రిలీజ్ అవ్వడం జరుగుతుంది, ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2025. ఈ ఇండెక్స్ ప్రకారం మొత్తం ఎన్ని దేశాలు, వివిధ దేశాల్లో పత్రికా స్వేచ్ఛ ఏ విధంగా ఉంది అన్నట్టు దేశాలకి ర్యాంకింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. టోటల్గా 180 దేశాలకి ర్యాంకింగ్స్ అనేది ఇచ్చారన్నమాట. సో ఏ సంస్థ ఈ ర్యాంకింగ్స్ని ఇస్తుంది అంటే రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అనే సంస్థ ఈ ఇండెక్స్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి ప్యారిస్లో ఉంది. టోటల్గా 180 దేశాలకు ర్యాంకింగ్స్ ఇచ్చింది కదా. మరి మన భారత్ యొక్క ర్యాంక్ ఎంత అంటే ఈ 2025 ఇయర్కి గాను 151వ స్థానంలో భారత్ ఉంది. కంపేర్ టు లాస్ట్ ఇయర్ చూస్తే కనుక 2024లో 159వ ర్యాంకు నుంచి 151కి రావడం జరిగింది. సో తగ్గడం అనేది పాజిటివ్ సైడ్ అనమాట. సో మరి భారత్ యొక్క స్కోర్ ఎంత అంటే 32.96 వచ్చేసి భారత్ యొక్క స్కోరు. భారత్ ర్యాంక్ గుర్తుంచుకోండి 151. లాస్ట్ ఇయర్ చూస్తే కనుక 159 అని గుర్తుంచుకోండి. సో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఇప్పుడు తగ్గింది. మరి టాప్ 5 కూడా గుర్తుంచుకోవాలి కదా. సో ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి నార్వే ఉంది, సెకండ్ ఎస్టోనియా, థర్డ్ ప్లేస్ నెదర్లాండ్స్, ఫోర్త్ ప్లేస్ స్వీడన్, ఫిఫ్త్ ప్లేస్ వచ్చేసి ఫిన్లాండ్. ఇవి వచ్చేసి టాప్ 5 కంట్రీస్. మరి చివరిన 180 పొజిషన్లో ఏ దేశం ఉందంటే ఎరిట్రియా వచ్చేసి చివరి స్థానంలో ఉంది ఈ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో. సో గుర్తుంచుకోండి ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం అండ్ ఇండెక్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్, భారతదేశం యొక్క ఎగుమతుల విలువ 824.9 బిలియన్లకు చేరిందంట. భారతదేశం యొక్క ఎగుమతుల విలువ అంటే వస్తువుల ఎగుమతులు అండ్ సేవల ఎగుమతులు అనేవి ఇందులో యాడ్ అయ్యి ఉంటాయి. సో వాటి యొక్క మొత్తం విలువ ఎంత అంటే 824.9 బిలియన్లు. సో ఏ ఇయర్కి గాను అంటే 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను భారత్ యొక్క ఎగుమతులు ఇంత మొత్తంలో జరిగాయంట. కంపేర్ టు లాస్ట్ ఇయర్ చూస్తే గతేడాదితో చూస్తే వృద్ధి శాతం ఎంత ఉంది, గ్రోత్ రేట్ ఎంత ఉందంటే 6.01% వృద్ధి నమోదవడం జరిగిందంటే ఈ ఎగుమతులలో, అంటే ఎగుమతులు అనేవి పెరగడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ప్రపంచంలోనే 4వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలుస్తుందంట. ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అంట. సో ఈ విషయాన్ని ఎవరు వెల్లడించారంటే IMF వచ్చేసి తన తాజా ఆర్థిక అవుట్లుక్లో ఈ విషయాన్ని వెల్లడించడం జరిగింది. ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఇది భారత్. సో ఎంత మొత్తంలో అంటే $4.39 ట్రిలియన్ భారత్ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలవడం జరిగింది. అయితే ఇంకా వృద్ధి రేటును కూడా ఇవ్వడం జరిగింది. 2025 సంవత్సరానికి గాను భారతదేశం యొక్క వృద్ధి రేటు ఎంత ఉందంటే 6.2 అని అంచనా వేయడం జరిగింది ఈ IMF. అండ్ ప్రపంచంలో తొలి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా 4వ దేశం భారత్ అన్నాం కదా. మరి టాప్ 3లో ఏంటంటే ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి USA, సెకండ్ ప్లేస్లో చైనా, థర్డ్ ప్లేస్లో జపాన్, ఫోర్త్ ప్లేస్లో భారత్ ఉంది. అండ్ ఇక్కడ ఏంటంటే 2030 నాటికి 3వ స్థానంలో భారత్, అంటే జపాన్ని అధిగమించి భారత్ థర్డ్ ప్లేస్లో ఉంటున్నట్టు కూడా ఈ IMF తెలపడం జరిగింది. సో ప్రజెంట్ అయితే 4th పొజిషన్లో ఉంది, 2030 నాటికి థర్డ్ ప్లేస్లో రాబోతుంది. నెక్స్ట్, భారత విదేశీ మారక ద్రవ్య నిల్వలు వచ్చేసి ఎంతకు చేరుకున్నాయంటే 688.13 బిలియన్స్కి భారతదేశం యొక్క విదేశీ మారక నిల్వలు అనేవి ఇంత మొత్తంలో చేరుకోవడం జరిగింది, ఫారెక్స్ రిజర్వ్స్. సో వీటిని ఎవరు నిర్వహిస్తారంటే RBI, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తుంది అనమాట ఈ విదేశీ మారక ద్రవ్య నిల్వలని, ఫారెక్స్ రిజర్వ్స్ని. సో గుర్తుంచుకోండి ఎంత మొత్తంలో ఉన్నాయంటే ఇప్పుడు విదేశీ మారక ద్రవ్య నిల్వలు అంటే 688.13 బిలియన్స్కి చేరడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, భారత్లో తొలి AI ఆధారిత ఫారెస్ట్ అలర్ట్ సిస్టమ్ని ఎవరు ప్రారంభించారు, ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఇది భారతదేశంలోని తొలి ఎటువంటిదంటే AI ఆధారిత అలర్ట్ సిస్టమ్ అనమాట. ఫారెస్ట్లో ఏవైనా వన్యప్రాణులు వేట కానీ జరిగినప్పుడు కానీ, అటవులు నరికివేస్తారు కదా, చెట్లను నరికివేయడం కానీ అలాంటివి జరిగినప్పుడు, అండ్ భూ కబ్జాలు జరిగినప్పుడు, నెక్స్ట్
అటవీలో ఏదైనా అనుకోకుండా కార్చిచ్చులు కానీ అట్లాంటి నష్టాలు జరిగినప్పుడు ఒక అలర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటిదంటే ఏఐ ఆధారిత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించుకొని ఫారెస్ట్ అలర్ట్ సిస్టమ్ని ప్రారంభించారనమాట. ఏ రాష్ట్రంలో అంటే మధ్యప్రదేశ్లో ప్రారంభించారు. ఇది హెచ్చరికలు అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట ఆ అటవీ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి. సో ఇది ఫస్ట్ టైం భారత్లో ఇంట్రడ్యూస్ చేసిన రాష్ట్రం ఏంటి? మధ్యప్రదేశ్ అని గుర్తుంచుకోండి. తొలి ఏఐ ఆధారిత ఫారెస్ట్ అలర్ట్ సిస్టమ్. నెక్స్ట్ కరెంట్ అఫైర్, పలామూ టైగర్ రిజర్వ్. ఈ పలామూ టైగర్ రిజర్వ్ న్యూస్లో ఎందుకు ఉంది అంటే ఫస్ట్ అయితే ఏ ప్లేస్లో ఉందో చూద్దాం. పలామూ టైగర్ రిజర్వ్ అయితే జార్ఖండ్ రాష్ట్రంలో ఉంది. ఈ జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక టైగర్ రిజర్వ్ ఇది. అయితే ఇక్కడ ఏంటంటే ఈ పలామూ టైగర్ రిజర్వ్ కోర్ ఏరియా ఉంటుంది కదా, ఆ కోర్ ఏరియాకి చుట్టుపక్కల ఈ టైగర్ రిజర్వ్కి చుట్టుపక్కల మనుషులు నివసించే ప్రాంతం ఉంటుంది కదా, సో అలాంటి ఒక గ్రామం అన్నమాట. దాని పేరు వచ్చేసి జైగిర్ గ్రామం. ఈ జైగిర్ గ్రామం వచ్చేసి పలామూ టైగర్ రిజర్వ్ యొక్క కోర్ ఏరియా నుండి వెళ్ళగొట్టిన తొలి గ్రామంగా గుర్తింపు పొందడం జరిగింది. అంటే ఆ టైగర్ రిజర్వ్ నుండి ఈ గ్రామాన్ని వేరే ప్రాంతానికి, గ్రామం మొత్తాన్ని వేరే ప్రాంతానికి షిఫ్ట్ చేయడం జరిగిందనమాట. అంటే అక్కడ ఉన్న జనాల్ని మొత్తం వేరే ప్రాంతానికి రీలొకేట్ చేయడం జరిగిందనమాట. కోర్ ఏరియా నుండి వెళ్ళగొట్టిన తొలి గ్రామంగా ఈ జైగిర్ గ్రామం అనేది గుర్తింపు పొందడం జరిగింది. సో వాట్ ఈస్ ద రీజన్ అంటే వన్యప్రాణులకు మానవులకు మధ్య ఘర్షణలు తగ్గించేందుకు ఇట్లాంటి ఏంటంటారు షిఫ్ట్ చేయడం జరిగిందనమాట ఈ గ్రామంలో ఉన్న వాటి అందరినీ. సో పలామూ టైగర్ రిజర్వ్ జార్ఖండ్ రాష్ట్రంలో ఉంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, నీతి ఆయోగ్ ఒక నివేదికను రిలీజ్ చేయడం జరిగింది. ఆ నివేదిక దేనికి సంబంధించిందంటే ఎంఎస్ఎంఈలకు సంబంధించిందనమాట. ఎంఎస్ఎంఈల పోటీతత్వం అభివృద్ధిపై ఒక నివేదికను రిలీజ్ చేయడం జరిగింది అనమాట. ఆ నివేదిక పేరేంటంటే ఎన్హాన్సింగ్ కాంపిటివ్నెస్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్ ఇన్ ఇండియా. సో ఎంఎస్ఎంఈలు, భారతదేశంలో ఉన్నటువంటి ఎంఎస్ఎంఈలు ఉంటాయి కదా, వాటి మధ్య ఒక ఆరోగ్యకరమైన హెల్తీ కాంపిటీషన్ అనేది ఉండాలి. సో ప్లస్ అయ్యే విధంగానే ఉండాలి భారతదేశం యొక్క అభివృద్ధికి అంటే ఒక నివేదికను ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఎంఎస్ఎంఈలు ఉంటాయి కదా, వాటి యొక్క సామర్థ్యం పెంచాలంట వివిధ రంగాల్లో. ఆ రంగాలు ఏంటంటే టెక్స్టైల్స్, కెమికల్స్ ఉత్పత్తులు, ఆటోమేటిక్ రంగం అండ్ ఫుడ్ ప్రాసెసింగ్. ఈ రంగాలలో ఈ ఎంఎస్ఎంఈల యొక్క సామర్థ్యాన్ని పెంచాలని నీతి ఆయోగ్ ఈ నివేదికలు తెలిపింది. అండ్ ప్రజెంట్ ఎంఎస్ఎంఈలు ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొంటున్నాయంటే ధనలభ్యత, నైపుణ్య లోపం ఎంఎస్ఎంఈలలో అండ్ ఎంఎస్ఎంఈలకు అవగాహన కొరత మొదలగున సవాళ్ళను ఎంఎస్ఎంఈలు ఎదుర్కొంటున్నట్లు నీతి ఆయోగ్ అయితే ఒక నివేదికను ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, భారత్ అండ్ డెన్మార్క్ ఈ రెండు దేశాల మధ్య ఒక ఒప్పందం జరిగింది. అదేంటంటే శక్తి సహకార ఒప్పందం. ఆల్రెడీ ఇంతకు ముందు ఉన్నటువంటి ఒక ఒప్పందాన్ని పునరుద్ధరించున్నారన్నమాట భారత్ అండ్ డెన్మార్క్ దేశాల మధ్య. సో ఇక్కడ డెన్మార్క్ వచ్చేసి యూరోప్లో ఉన్నటువంటి ఒక దేశం. ఇప్పుడు రెండింటి మధ్య ఏ ఒప్పందం జరిగింది? శక్తి సహకార ఒప్పందం అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే 2070 నాటికి నెట్ జీరో ఎమిషన్స్ అనే లక్ష్యాన్ని సాధించాలని ఈ రెండు దేశాలు ఒక లక్ష్యాన్ని పెట్టుకోవడం జరిగింది 2070 నాటికల్లా. అండ్ ఇక్కడ రెండు దేశాల మధ్య, భారత్ అండ్ డెన్మార్క్ మధ్య సాంకేతిక సహకారము, జ్ఞాన మార్పిడి, పునరుత్పాదక శక్తి, ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్స్ అండ్ ఇలాంటి రంగాలలో వీటిపై చర్చలు జరిగినాయి. సో వీటన్నింటిపైన భాగస్వామ్య విస్తరణ అనేది జరిగిందన్నమాట. ఈ రెండు దేశాల మధ్య భాగస్వామ్యం అనేది విస్తరించుకోబోతున్నట్లు ఒక ఒప్పందం అనేది జరిగింది భారత్ అండ్ డెన్మార్క్ దేశాల మధ్య. నెక్స్ట్ కరెంట్ అఫైర్, శాతవాహనంలో శాసనాలు అనేవి లభ్యమయ్యాయి అనమాట. ఎక్కడ అంటే తెలంగాణలోని పెద్దపల్లి డిస్టిక్లో గుండారం అటవీ ప్రాంతంలో శిలాశాసనాలు అనేవి లభ్యమయ్యాయి. మరి అవి ఏ రాజుల కాలం నాటి, ఏ వంశం వాటిని అంటే శాతవాహనుల కాలం నాటి శాసనాలంట. సో ఏఎస్ఐ కనుగొనడం జరిగిందనమాట ఈ శాసనాలను, శిలా శాసనాలను. ఇందులో వచ్చేసి ఈ శాసనాలు ఎవరికి చెందినవి అంటే చుటు వంశం అండ్ శాతవాహన యువరాజు అయినటువంటి కుమార హకుసిరి వీరిద్దరికి చుటు వంశం మరియు ఈ కుమార హకుసిరికి సంబంధించిన శాసనాలుగా గుర్తించడం జరిగింది ఏఎస్ఐ. సో ఇవి వచ్చేసి ప్రాచీన బ్రాహ్మీ లిపిలో ఉన్నాయంట ఈ శాసనాలు. నెక్స్ట్ కరెంట్ అఫైర్, డిపోట్ దర్పణ్ పోర్టల్. డిపోట్ దర్పణ్ పోర్టల్ ఇది వచ్చేసి దేనికి సంబంధించిన పోర్టల్ అంటే ఆహార నిల్వలపై డిజిటల్గా పర్యవేక్షించడం జరుగుతుందంట ఆహార నిల్వలపై ఈ పోర్టల్ డిపోట్ దర్పణ్ పోర్టల్. దేనికి సంబంధించిందంటే ఆహార నిల్వలపై డిజిటల్ పర్యవేక్షణ చేయబడుతుంది. ఇది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అమలు అవుతుందంట ఈ డిపోట్ దర్పణ్ పోర్టల్. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశం యొక్క ప్రధానిగా కమ్లా పర్సద్ బిసెసర్ ప్రధానిగా ఎన్నికవడం జరిగింది. ఏ పార్టీ అంటే యునైటెడ్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆమె కమ్లా పర్సద్ బిసెసర్ ప్రధానిగా మరోసారి బాధ్యతలు చేపట్టనుంది. అధికార పార్టీ వచ్చేసి యునైటెడ్ నేషనల్ కాంగ్రెస్. సో పార్టీ కూడా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి.
నెక్స్ట్ ప్రపంచ పెద్దావిడిగా మనం ఇంతకుముందు రీసెంట్గా లాస్ట్ కరెంట్ అఫైర్స్ వీడియోలో చూస్తే కనుక ఒక ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు మృతి చెందిందని చెప్పాం కదా. సో ఇప్పుడు ఆమె తర్వాత ఇంకొకరు ఈ ప్లేస్ని భర్తీ చేశారంట. ఇప్పుడు ప్రపంచ పెద్దావిడిగా ఎవరున్నారంటే ప్రపంచంలోనే అత్యధిక వయసు కలిగిన ముసలామె అంటే ఎవరంటే ఎథెల్ కేటర్హామ్. ఈమెను ప్రపంచ పెద్దవాడిగా గుర్తించడం జరిగింది. ఎథెల్ కేటర్హామ్ 115 సంవత్సరాలు. ఈమెకి ఇంగ్లాండ్కి చెందిన మహిళ. 115 సంవత్సరాలతో ఉంది. అయితే ఇంతకుముందు రీసెంట్గా సిస్టర్ ఇనా కనబారో లూకాస్ మరణంతో ఈమె ప్రపంచ పెద్దవాడిగా గుర్తింపు దక్కించుకుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, మహిళా క్రికెట్లో ట్రాన్స్జెండర్లపై పూర్తి నిషేధాన్ని విధించడం జరిగింది. ఎవరు అంటే ఈసీబీ, ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు. మహిళా క్రికెట్ ఏదైతే ఉంటుందో అందులో ట్రాన్స్జెండర్స్ని పెట్టుకోవడానికి పూర్తిగా నిషేధించడం జరిగింది ఈ ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ఈసీబీ. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఆసియా క్రీడలు 2026 ఎక్కడ జరగబోతున్నాయంటే జపాన్లోని నగోయా నగరంలో ఐచి కేంద్రంగా ఈ గేమ్స్ అనేవి కండక్ట్ చేయబోతున్నారు. ఆసియా క్రీడలు 2026 ఎప్పటి నుంచి అంటే సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 4 మధ్యలో ఈ గేమ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. సో ఇందులో ఏంటంటే అథ్లెట్స్, ఈ క్రీడల్లో పాల్గొనే అథ్లెట్స్ ఎవరైతే ఉంటారో వారి కోసం ఒక ఫ్లోటింగ్ విలేజ్ను నిర్మించనున్నారన్నమాట. షిప్పుపై ఒక ఫ్లోటింగ్ తేలియాడే గ్రామాన్ని ఈ అథ్లెట్ల కొరకు వాళ్ళ యొక్క స్టే కోసం ఈ గ్రామాన్ని నిర్మిస్తున్నారన్నమాట. సో గుర్తుంచుకోండి, ఫ్లోటింగ్ విలేజ్. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఇండియా ఏఐ మిషన్తో ఇంటెల్ ఇండియా జట్టు కట్టింది. ఈ రెండింటికి మధ్య ఒక ఒప్పందం జరిగింది. ఇండియా ఏఐ మిషన్ అండ్ ఇంటెల్ ఇండియాతో ఒక ఒప్పందం. సో ఇక్కడ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో నైపుణ్యాలు అందించాలి. ఎవరికి అంటే యువతకు అందివ్వడమే ఈ ఒప్పందానికి సంబంధించింది. ఏఐ రంగంలో నైపుణ్యాలు, యువతకి ఏఐ రంగంలో నైపుణ్యాలు అందించడం అనేది ఇండియా ఏఐకి మరియు ఇంటెల్ ఇండియాకి మధ్య జరిగిన ఒక ఒప్పందం. సో ఇక్కడ ఇండియా ఏఐ మిషన్లో భాగంగా ఇండియా ఏఐ మిషన్ వచ్చేసి 2024లో స్టార్ట్ చేశారు. ఇప్పుడు సీఈఓగా ఎవరు ఉన్నారంటే అభిషేక్ సింగ్. సో ఇందులో వచ్చేసి ఈ రెండింటి ఒప్పందంలో మధ్య ఏంటంటే యువ ఏఐ, స్టార్టప్ ఏఐ, ఇండియా ఏఐ డైలాగ్స్ అండ్ బాష్ని ప్లాట్ఫామ్ ఇలాంటి కార్యక్రమాలు ఇందులో అమలు చేయబోతున్నారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్, అమరావతిలో 74 కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయడం జరిగింది. నరేంద్ర మోడీ గారు 74 కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. దాని యొక్క వర్త్ ఎంత అంటే 58,000 కోట్ల ప్రాజెక్టు పనులు, విలువైనటువంటి ప్రాజెక్టులను శంకుస్థాపన చేయడం జరిగింది నరేంద్ర మోడీ గారు. అండ్ ఇంకోటి ఏంటంటే జూన్ 21 యోగా దినోత్సవాన్ని విశాఖపట్నంకి వస్తున్నట్లు ప్రధాని ప్రకటించడం జరిగింది. యోగా దినోత్సవం రోజు విశాఖపట్నంకి ప్రధాని రాక. నెక్స్ట్ కరెంట్ అఫైర్, అంగోలా అధ్యక్షుడు అయినటువంటి జువా మనువెల్ గోంజాల్వేజ్ లౌరెన్సా వచ్చేసి అంగోలా అధ్యక్షుడు. ఇతను భారత్కి పర్యటించడం జరిగింది. సో ఇందులో భాగంగా భారత్కి ఆఫ్రికా సంబంధాలను బలోపేతం చేయడం దిశగా వీళ్ళొక కార్యక్రమం, అంటే వీళ్ళిద్దరి మధ్య భారత్కి మరియు ఆఫ్రికాకి మధ్య సంబంధాలు బలోపేతం చేయడానికి ఒక ఒప్పందం అనేది జరిగిందనమాట. ఇందులో భాగంగా అంగోలా సైన్యం ఏదైతే ఉందో ఆ సైన్యం యొక్క ఆధునీకరణకు $20 కోట్ల రుణం అనేది ప్రధాని ఇస్తున్నట్లు ప్రకటించడం జరిగింది భారత్ తరఫున. అండ్ ఇక్కడ వీరిద్దరి మధ్య చర్చలు అనేవి జరిగింది. దీనికి సంబంధించి అంటే వాణిజ్యము, రక్షణ, ఇంధనము, నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్యం, సాంస్కృతిక సహకారం ఈ రంగాలకు సంబంధించిన చర్చలు అనేవి ఈ భారత్కి మరియు అంగోలాకి మధ్య జరిగిన ఒప్పందంలో జరిగిన మీటింగ్లో జరిగినాయి అన్నమాట. వీటికి సంబంధించిన చర్చలు. నెక్స్ట్ కరెంట్ అఫైర్, కేంద్ర విద్యుత్ మండలి నివేదిక. విద్యుత్ వినియోగంకి సంబంధించి కేంద్ర విద్యుత్ మండలి ఒక నివేదికను అయితే ఇవ్వడం జరిగింది 2025కి. అయితే ఇక్కడ ఏంటంటే అత్యధికంగా విద్యుత్ వినియోగం చేసిన రాష్ట్రాల జాబితాని ఇచ్చారు. అందులో ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి మహారాష్ట్ర ఉంది, సెకండ్ ప్లేస్లో గుజరాత్ ఉంది, థర్డ్ ప్లేస్లో తమిళనాడు, ఫోర్త్ ప్లేస్లో యూపీ, ఫిఫ్త్ ప్లేస్లో కేరళ. అండ్ ఇక్కడ తెలంగాణ వచ్చేసి 6th పొజిషన్లో ఉంది. గుర్తుంచుకోండి, భారతదేశంలో అత్యధిక విద్యుత్ని వినియోగించిన రాష్ట్రాల జాబితాలో తెలంగాణ 6th పొజిషన్లో ఉంది. సో ఇవన్నీ ఫ్రెండ్స్ రేటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.